Hello and welcome to Faith at Home and Beyond. This is the 13th episode that we are doing, Faith in Marriage. అది లవ్ అవ్వచ్చు, లేకపోతే అరేంజ్డ్ అవ్వచ్చు. వివాహము మన జీవితాల్లో తీసుకోటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్గా ఉంటుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషనే కాదు, ద మోస్ట్ ఛాలెంజింగ్ డెసిషన్గా కింద కూడా అది ఉంటుంది. ఎందుకో తెలుసా, కొన్ని వివాహాలు ప్రేమతో బిగిన్ అవుతాయి, కొన్ని వివాహాలు అరేంజ్మెంట్తో బిగిన్ అవుతాయి. కానీ ప్రతి వివాహానికి కావాల్సింది ఏంటో తెలుసండి, విశ్వాసము. ఎవ్రీ మ్యారేజ్ నీడ్స్ ఫెయిత్. విశ్వాసము లేకుండా ఏ మ్యారేజ్ని కూడా మనము కట్టలేము. ఈరోజు మనము కుటుంబాన్ని ఎలా కట్టాలి అనే ప్రశ్నకి మనం బైబిల్ సత్యంతో మనము ఎదుర్కొందాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం ఏమని చెప్తుందంటే, A cord of 3 strands is not quickly broken. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, వివాహం ఎప్పుడు కూడా ఇద్దరు మనుషుల కోసము కట్టలేదు, వివాహము ముగ్గురు కొరకు కట్టింది. మరి మూడో వ్యక్తి ఎవరు అనేటువంటి ప్రశ్న కానీ మనం ప్రశ్నించినట్లయితే, దేవుడే ఆ యొక్క వివాహంలో మూడవ వ్యక్తి. అనగా క్రీస్తు ఎప్పుడైతే మన యొక్క కుటుంబంలో సెంటర్ అవుతారో, క్రీస్తు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా మన యొక్క వివాహంలో మారుతారో, అప్పుడు ప్రేమ పేషెంట్గా ఉంటుంది. అప్పుడు ప్రతి కాన్ఫ్లిక్ట్ కూడా మేనేజబుల్ అయిపోతుంది. మనం మేనేజ్ చేయగలం ప్రతి ఒక్క కాన్ఫ్లిక్ట్ని. ప్రతి కమిట్మెంట్ కూడా చాలా డీప్గా ఉంటుంది. ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మనం మన యొక్క వివాహాలను మనము ఎస్పెషలీ మన భారతదేశంలో, మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క వివాహాలు చాలా ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ని క్యారీ చేస్తూ ఉంటుంది. చాలా ట్రెడిషన్స్, చాలా ప్రెషర్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే లవ్ మ్యారేజెస్లో, ఈ యొక్క ప్రేమ వివాహాల్లో చాలా అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అదే రీతిగా అరేంజ్డ్ మ్యారేజెస్లో తెలియనటువంటి ముఖాలు, తెలియనటువంటి మనుషులు, తెలియనటువంటి సంబంధాలు, a lot of unfamiliarity అరేంజ్డ్ మ్యారేజెస్లో ఉంటుంది. ఈరోజు విశ్వాసము మనకి ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, లవ్ ఈజ్ అ చాయిస్, లవ్ ఈజ్ నాట్ అ ఫీలింగ్. ప్రేమ అనేటువంటిది ఒక చాయిస్, మనం తీసుకునేటువంటి ఒక నిర్ణయముగా ఉంటుంది. అదే రీతిగా విశ్వాసము మనకి ఏమని గుర్తు చేస్తుందంటే, రెస్పెక్ట్ బిల్డ్స్ ఇంటిమెసీ అనేటువంటి మాట. అంటే దాని అర్థము, నీవు సాన్నిహిత్యం కలిగి ఉండాలంటే నీవు ఒకరిని ఒకరు గౌరవించాలి. వెన్ యూ రెస్పెక్ట్, దట్స్ వెన్ ఇంటిమెసీ ఇస్ బిల్ట్. మరియు మూడవది, ప్రార్థన ఈ యొక్క పార్ట్నర్షిప్ని స్ట్రెంథెన్ చేస్తుంది. అందుకే ప్రతి భర్త కూడా తన యొక్క కుటుంబాన్ని, తన యొక్క భార్యని దీన మనసు కలిగి నడిపించాలి. తన యొక్క భార్య కూడా తన యొక్క భర్తని గ్రేస్ఫుల్గా మాట్లాడాలి, ఇష్టానుసారంగా కాదు. ప్రతి కుటుంబం కూడా ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకరిని ఒకరు ఇంటర్ఫియర్ అవ్వద్దు. ఏమైనా చిన్న చిన్న గొడవలు అయితే ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. అలాంటి ఇంటర్ఫియరెన్స్ ఉండకూడదు. ఆ యొక్క భార్య భర్త ఒకవేళ గొడవ పడితే వారిద్దరే ఆ యొక్క గొడవని సాల్వ్ చేసుకోవాలని మనం వదిలేయాలి. అందుకే ప్రతి హెల్దీ మ్యారేజ్ కూడా ఒక్క రోజులో కట్టబడదు, కానీ మ్యాజికల్గా కూడా కట్టబడదు, కానీ ఒక టైం పడుతుంది. యూ నీడ్ టు గివ్ మ్యారేజ్ సమ్ టైం. ఈరోజు నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడిని యొక్క వివాహంలో మధ్య భాగంగా, మధ్య స్థానంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్గా ఉన్నాడా, లేకపోతే ఒక గెస్ట్గా ఉన్నాడా? ఆ యొక్క ప్రశ్నను నేను మీకు ప్రశ్నిస్తున్నాను. ప్రార్థన చేద్దాము. ఏమనంటే, దేవా, మా యొక్క వివాహాలని, మా యొక్క మ్యారేజెస్ని నైనా నీ యొక్క సమాధానంతో దీవించు. దేవా, ఒకవేళ విరిగి నలిగినటువంటి హృదయాలు ఏమైనా ఉంటే వాటిని నువ్వు క్షమించు అని చెప్పి మనము దేవుని వేడుకుందాం. దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా, నీ ముందుకు వస్తున్నాం. దేవా, ఈరోజునైనా వివాహం కొరకునైనా మేము ప్రార్థిస్తుంటుండగా, దేవా, ఈ యొక్క వైవాహిక సంబంధాలనైనా ఉండేటువంటి వాటిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ఒకవేళ ఎవరికైనా గాయాలు కానీ ఇంకా క్షమాపణ లేకపోయినట్లయితే, దేవా, నీ యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా వారు క్షమించేలాగిన, వారు ఇతరులను క్షమించేలాగిన, వారు కూడా క్షమాపణ పొందేలాగిన సహాయం చేయమయ్యా. దీవించుము, ఆశీర్వదించుము, ప్రతి కుటుంబాన్ని కట్టుము. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.